ఇప్పుడే వచ్చేసి 'బృందా' సీరీస్ అయితే చూశాను. సోనీ లీవ్‌లో 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి 1 అవర్ అయితే ఉంది. సో వర్త్ ఇటా కాదా అంటే ఎందుకురా? ఎందుకురా ఇంత లెంతీగా ఇన్ని ఎపిసోడ్స్ తీశారు? ఎందుకురా బాబు మా ప్రాణాలు తీస్తారనిపించింది. వెబ్ సిరీస్ కాన్సెప్ట్ అయితే నాకైతే నచ్చింది. బట్ కాన్సెప్ట్ నచ్చితే సరిపోదు కదా! మనకు వెబ్ సిరీస్ ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్‌గా అయితే ఉండాలి. బట్ ఎగ్జిక్యూషన్ దగ్గర అయితే ఫెయిల్ అయినట్టు అనిపించింది. సిరీస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే 16 మర్డర్స్ అయితే జరుగుంటాయి. సో దానికొచ్చేసి మనకు త్రిష గారిని అయితే అపాయింట్ అయితే చేస్తారు. సో ఇన్వెస్టిగేషన్ ఏజెంట్‌గా అయితే. అక్కడి నుండి అయితే మనకు స్టోరీ అయితే స్టార్ట్ అవుద్ది. సో మనకు విలన్ మెయిన్ మోటివ్ ఏంటి అనేది స్టోరీ ప్లాట్. ఇలాంటి సిరీస్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉండాలి. బట్ ఎక్కువగా కాదు, కొంచెం ఇచ్చినా చాలు. అరే కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇవ్వండి అంటే మనకు మర్డర్స్ జరిగేటప్పుడు కొంచెం ఇన్వెస్టిగేషన్ కానీ కొంచెం మంచిగా థ్రిల్లింగ్‌గా వావ్ వావ్ అన్న మూమెంట్స్ మాకు ఎక్కడైనా ఉంటే మాత్రం మేము మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. బట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్సే లేవు. చాలా ఫ్లాట్ నరేషన్గా అయితే వెబ్ సిరీస్ అయితే పోతూ ఉంటుంది. అదే నాకు చాలా మైనస్ పాయింట్ అనిపించింది వెబ్ సిరీస్కి. ఎందుకంటే మనకు 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చి 1 అవర్ అయితే ఉంది. సో 8 ఎపిసోడ్స్ వచ్చేసి ఏదో ఒకటి నెక్స్ట్ ఎపిసోడ్కి ఎంగేజింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా అండ్ ఏదో ఒకటి మంచి సబ్ ప్లాట్ ఉంటే దానికి కనెక్టెడ్ అయ్యి మేము ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్స్ అయితే చూస్తాం. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ చూడడానికి కూడా ఒక ప్రాపర్ రీజన్ లేకుండా చేశారు. సిరీస్లో నాకు ఏమైనా నచ్చిందా అంటే లాస్ట్ ఎపిసోడ్ అయితే నాకు నచ్చింది. దానికి ముందు ఒక స్టోరీ టెల్లింగ్ ఎపిసోడ్ అయితే ఉంటుంది. ఆ పోర్షన్ వరకు అయితే నచ్చింది. సిరీస్లో ఒక ప్లాట్ అయితే టచ్ చేశారు. మనకు విలన్ కూడా మర్డర్ చేయడానికి ఇదే రీజన్. సో ఆ ప్లాట్ అనేది నాకు నచ్చింది. ఎందుకంటే సమాజంలో ఇలా కూడా ఉన్నారు, ఇలా కూడా నమ్ముతారు. సో అందుకే మనకు విలన్ వచ్చేసి అందరినీ వేసేయాలి, అందరినీ చంపేయాలి అనుకుంటాడు. సో విలన్ అందరినీ చంపాలి, దేవుణ్ణి నమ్మే వాళ్ళందరినీ వేసేయాలి, అది ఇది ఏదో అంటా ఉంటాడు. సో నాకు ఆ కొంచెం ప్లాట్ నాకు చాలా ఫూలిష్గా అనిపించింది. ఎందుకంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు ప్రపంచంలో ప్రతివాడు నమ్ముతాడు, నేను నమ్ముతాను, వీడియో చూసేవాళ్ళు మీరు నమ్ముతారు. మీ అందరినీ చంపాలి అంటే ఇంకా థానోస్ లాగా ఇన్ఫినిటీ స్టోన్స్ మొత్తం వేసుకొని ఒక క్లాప్ వేయాలి. అప్పుడే మొత్తం మనకు మటాష్ అయిపోద్ది. నేను చెప్తున్నాను కదా, సిరీస్ కాన్సెప్ట్ అనేది బాగుంది. బట్ ఎగ్జిక్యూషన్ దగ్గర దెబ్బ తినేసింది. అలానే చాలా స్లో నరేషన్గా అయితే పోతూ ఉంటుంది. దానికి తోడుగా ఒక్కొక్కటి వచ్చేసి 1 అవర్, అలానే 8 ఎపిసోడ్స్. సో మీరు కానీ 8 అవర్స్ స్పెండ్ చేయాలంటే దాంట్లో ఏదో ఒక స్పెషల్ ఉండాలి. సో వెబ్ సిరీస్లో వచ్చేసి మనకు స్పెషల్గా అయితే ఏం లేదు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకు త్రిష గారైతే ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా సీరియస్ లుక్లో అని పెట్టుకొని ఉంది. ఇంకా వేరే ఎక్స్ప్రెషన్ ఏదో రాలేదనుకుంటా, లేకపోతే చెప్పుంటాడు డైరెక్టర్ ఏ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయకు, జస్ట్ సీరియస్ క్యాండిడేట్ అంతే. ఇంకా మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆనంద్ స్వామి అండ్ ఇంద్రజిత్ గారు, రవీంద్ర విజయ్ గారు వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ ఇంకో క్యారెక్టర్ అయితే ఉంది, రకెండి మౌలి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ మీద నా కంక్లూజన్ ఏంటి అంటే ఐ థింక్ డోంట్ టచ్ దిస్ వెబ్ సిరీస్, బెటర్ ఫర్ యువర్ లైఫ్. అండ్ ఇఫ్ యూ టచ్ దిస్ వెబ్ సిరీస్ ఐ ఆమ్ నాట్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఏదో ఇంగ్లీష్లో ట్రై చేశా, సో మీనింగ్ అర్థమైతే ఓకే, లేదంటే నన్ను కామెంట్ సెక్షన్లో వేసుకోబాకండి. నాకు అనిపించిన ఫీలింగ్ మీతో అయితే షేర్ చేసుకున్నాను. అండ్ నా ఫైనల్ రేటింగ్ ఏంటి అంటే ఈ వెబ్ సిరీస్కి 4.8 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రివ్యూ అండ్ అప్డేట్ వీడియోస్తో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.